గణేష్ అయితే గీతకి కాల్ చేసి, "ఏంటి గీత గారు చెప్పండి. మీరు కొంచెం టైం కావాలన్నారు కదా! టైం వచ్చింది కదా! ఇప్పుడు చెప్పండి గీత గారు" అని చెప్పి అంటాడు. అది వినగానే గీత అయితే అక్కడ మార్కెట్‌లో కూరగాయలు కొంటూ, "ఏంటి మీరు అలా అడుగుతారని నేను అనుకోలేదు. అయినా ఇప్పుడు నేను ఖాళీగా లేను, బిజీగా ఉన్నాను" అంటుంది. "బిజీగా ఉన్నారా? ఏం చేస్తున్నారు?" అంటే, మా లాయర్ కష్టాలు మీకేం తెలుసు? మీరు గానీ మా కష్టాలు చూడాలంటే ఎప్పటికిప్పుడే నేను ఉన్న ప్లేస్‌కొచ్చేయండి" అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడికైతే గణేష్ వచ్చేస్తాడు. రాగానే గీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. "ఏంటండి మీరు ఇదంతా సరదాగా తీసుకుంటారనుకున్నాను. నేను అడగగానే మీరు ఇలా ప్రత్యక్షం అయిపోతారు అనుకోలేదు" అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే గణేష్ అయితే, గీత గారు మీ లాయర్ కష్టాలని మేము చూడాలి కదా! అందుకే వచ్చేసాను" అని చెప్పి అంటాడు. అది వినగానే గీత, "ఆ! మీరేం చూస్తారులెండి" అని చెప్పి తను మార్కెట్‌లో కూరగాయలు కనుక్కుంటూ ఉంటుంది. ఇంతలో గీతని చంపడానికి ఒక రౌడీ అయితే రివాల్వర్‌ని గీత వైపు గురిపెడుతూ ఉంటాడు. ఇక గీత అయితే అలా కూరగాయలు కొంటూ మార్కెట్‌లో నడుచుకుని వస్తూ ఉంటుంది. అలా గీత వస్తూ ఉండగా ఆ రౌడీ అయితే ఆ గన్ అయితే గీత వైపు గురిపెడతాడు. ఇంతలో గణేష్ గీత వెనకే వస్తూ అలా ముందుకు చూసేసరికి రౌడీ అయితే రివాల్వర్‌ని గీత వైపు గురిపెట్టి ఉంచడంతో అది చూసి గణేష్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. "ఏయ్" అని ఇక ఆపబోయే లోపే వాడైతే బుల్లెట్‌ని విసిరేస్తాడు. ఇక గణేష్ గీతని ఎలా కాపాడగలడు? ప్లీజ్ సబ్స్క్రైబ్.